జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త పార్టీ పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? గతంలో వాళ్ళ తాతయ్య గారు 82, 83 సమయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. అది అందరూ మనకు తెలిసిన విషయమే. అయితే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి స్థానం లేదు అనే విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకు లేదనే కారణాలు కూడా ప్రత్యేకించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ తెలుసు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి పెద్ద కష్టమైతే ఏం కాదు, కానీ పెద్ద ఎన్టీఆర్ని ఉపయోగించుకుని వారి మనవడు కనుక ఆయన ఆ కష్టంతో పైకి వచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే నేటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు ఒక సెలబ్రిటీ, పెద్ద స్టార్, తెలుగులో టాప్ 5 ఉన్నటువంటి హీరోస్లో ఎన్టీఆర్ ఉంటారు. ఇది సందేహం లేదు, అందరికి తెలిసిన విషయమే. సో ఆయన క్రేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది ప్రస్తుతానికి. అయితే ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు పార్టీ పెడుతున్నారా? ఎంతవరకు